యా వెల్కమ్ టు ఫ్రెష్ పర్స్పెక్టివ్స్ కొత్త దృక్పథము. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా కత్తి పద్మారావు రచయిత, దళిత నాయకులు, అలాగే హేతువాద ఉద్యమకారులు అయిన కత్తి పద్మారావు గారితో కొన్ని సమకాలీన సమస్యల మీద ఆయన అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకుందాం. పద్మారావు గారు, మొట్టమొదటిగా ఈ కరోనా కల్లోల కాలంలో వలస కార్మికుల జీవితాలు, లేదంటే దళిత బహుజనుల జీవితాలు ఎలా ఉన్నాయి, అలాగే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ హెల్త్ కేర్ క్రైసిస్ ని హ్యాండిల్ చేయడంలో సఫలమవుతున్నాయా, విఫలమవుతున్నాయా? ఈ ప్రాథమిక వైద్యశాల బాగా నిరాకరింపబడింది మొదటి నుంచి కూడా. ప్రాథమిక వైద్యశాల ఒక రకంగా కొలాప్స్ చేశారు దాన్ని. అది గ్రామ ప్రాంతాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకు అందుబాటులో ఉండేటటువంటి ఆ వైద్యశాల పునాదులు తవ్వేసి వైద్యాన్ని నిరాకరించడం వల్ల కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోయారు. ఈ వైద్య ఇటు రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ కార్పొరేట్ నేచర్ ఎక్కువ ఉంది. కార్పొరేట్ వైద్యశాలల్ని డెవలప్ చేయటం, 5 స్టార్ నేచర్ అక్కడ కల్పించడం, ఏసీ రూములు కల్పించడం, తర్వాత ఒక టెస్ట్కి 10 టెస్టులు చేయడం అనే దానికి వీళ్ళు వెళ్ళలేక చాలా మంది చనిపోతున్నారు. భారతదేశంలో అత్యున్నత వినాశకరమైనటువంటి పరిస్థితులు ఉన్నది వైద్య సేవ. డాక్టర్లు చాలా మంది ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఆధారం లేక కావచ్చు, లేదు డబ్బు సంపాదించడానికి కావచ్చు, లేదు సిస్టర్స్ ఎక్కువ మంది ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ల మీద ఆధారపడిన గ్రామం వైద్య నిరాకరణ లేదా వైద్య వికృతి వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇప్పుడు రక్తలేమి పరిస్థితి బలంగా ఉంది, బిడ్డల్ని కనలేని పరిస్థితి బలంగా ఉంది. అయితే బిడ్డలు కనలేనటువంటి వారిని కూడా ఒక బెడ్ మీద ముగ్గురిని పండుకోబెడుతున్నారు. కాన్పుకి వెళ్ళిన వాళ్ళు ముగ్గురు ఒక బెడ్ మీద వండుకునేటువంటి దుర్గతిలో భారతదేశం ఉంది. అంటే విమానాలు కొనడానికి అమెరికా దేశంతోనూ ఇతర దేశాలతోనూ వాటి కొనుగోలు పట్ల ఉన్నటువంటి ఆసక్తి సామాన్య మానవుడి పట్ల మోడీ ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ లేదు. ఆ సామాన్య మానవుడు నిజానికి ఎస్సీ వాడే, ప్రధానంగా దళితుడు, ఎస్టీ, ఎస్సీల వాడే. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2000 సంవత్సరాలకు పైగా దళితులు అనుభవిస్తున్న శ్రమలకు గల కారణాలు ఏమిటని వారిని వివేచన చేయమని అడిగారు. హిందూ ధర్మమే ముఖ్య కారణం. అది కర్మ సిద్ధాంతం అనే దాంతో భూమికి భారంగా కొందరు చనిపోవాల్సిన అవసరం ఉంది, భూదేవికి భారం తగ్గించడానికి అనేటటువంటి భావం మోడీ గారికి ఉన్నట్టుగా ఆయన చుట్టూ ఉన్న వేదాంతులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారంటే అస్పృశ్యులు, అంటరాని వాడు, చూడరాని వాళ్ళు, వాళ్ళు ఎంత తగ్గిపోతే అంత మంచిది అనే ఒక భావం ఆయన బలంగా ఉండడం వల్ల ఈ వాళ్ళకు అందుబాటులో విద్య, వాళ్ళకు అందుబాటులో వైద్యం, వాళ్ళకు అందుబాటులో పరిశుభ్రత, వాళ్ళకు అందుబాటులో ఏమీ లేకుండా చేస్తే వాళ్ళు నిరాసక్తత, నిర్వీర్యత పొందుతారు అనేది. ఇక్కడ అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే దగ్గర 1945 జనవరి 6 ఒక పేరచు హిందూ ధర్మమే ముఖ్య కారణం వీళ్ళు వెనకబడి ఉండడానికి అని గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రపంచంలో అన్ని మతాల్లో హిందూ మతం మాత్రమే కుల వివక్ష, అంటరానితనం పాటిస్తుందని చెప్పారు. షెడ్యూల్డ్ కులాలపై అగ్ర కులాల వారు జరుగుతున్న అన్యాయాలకు ఒక పెద్ద ముసుగు అన్నారు హిందూ మతం. ఈనాటికి కూడా గ్రామాల్లో వారు స్వాభిమానంతో బతకలేకపోతున్నారని ఆయన వివరించారు. కాబట్టి వారందరూ హిందూ మతాన్ని త్యజించి ఎటువంటి అవమానాలకు ఇందుకు ముందు లభ్యకుండా తన నిర్ణయాన్ని పునరుక్తం చేశారు. ఆయన ఆశ్చర్యచరితం చేసే విషయం ఏంటంటే తమ వర్గం వారు ఇప్పటికీ హీనమైన స్థానాన్ని స్వీకరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే అగ్రకులాల హిందువులు ఇప్పటికీ వారిపై అధికారం, ప్రకటన కొనసాగిస్తున్నారు. వారి మౌలిక వసతులన్నింటినీ బుద్ధిపూర్వకంగా తొలగిస్తారు.
ఇప్పుడు ప్రాథమిక వైద్యశాల మోడీ గారు కానీ, జగన్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ కట్టలేక కాదు. ప్రాథమిక వైద్యశాల కట్టకుండడంలో ఒక కర్మ సిద్ధాంతం. ధనవంతులు ఎక్కువ కాలం జీవించాలని, పేదవర్గ వాళ్ళు సంక్షేమానికి ఆధారపడుతున్నారు కాబట్టి వారి సంక్షేమం కార్డు కావాలంటే వైట్ కార్డుకి బియ్యం ఇవ్వాలి, వైట్ కార్డుకి 1000 రూపాయలు ఇవ్వాలి, వైట్ కార్డుకి వైద్యం చేయాలి. కాబట్టి వైట్ కార్డు త్వరగా లుప్తం అవ్వాలని అది చంద్రబాబు గారు కూడా చెప్పారు. సంక్షేమం పొందుతున్న వాళ్ళు త్వరగా మరణించవలసిన అవసరం ఉంది. వాళ్ళు రుణగ్రస్తులు భారతదేశానికి. అది మోడీ గారు తప్పక పాటిస్తున్నారు. ఆయన RSS, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ, బజరంగ దళ్ళు, విశ్వ జ్ఞాన యోగులు, స్వాములు, అమ్మలు, బాబాలు అందరూ చెప్పేది ఏంటంటే సామాజికమైనటువంటి అణిచివేత కర్మబద్ధము, మనుస్మృతి. బ్రాహ్మణోస్య ముఖమాసిత్ బాబురాజని ఊరుదశూద్రాజాయిత. బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టిరి, చేతుల నుంచి క్షత్రియులు పుట్టిరి, ఊరు నుంచి వైశ్యులు పుట్టిరి, పాదాల నుంచి శూద్రులు పుట్టిరి. కాబట్టి ఈ 4 వర్ణాలని రక్షించుకుంటే మనుస్మృతి రక్షించు. ఈ తర్వాత చాతుర్వర్ణ్యం మిక్సేషన్ లో వచ్చింది, వర్ణాంతరం నుంచి వచ్చింది. అంటే సమాజం బాగుపడాలంటే పంచమ వర్ణాన్ని ధ్వంసించాలి. అది కారణం ప్రాథమిక వైద్యశాలని ధ్వంసించడం ద్వారానే ఒక కాన్పోయే అమ్మాయికి వైద్యం అందడం లేదు, ఒక వృద్ధురాలికి వైద్యం అందడం లేదు, ఒక 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 బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వచ్చింది, సెర్వికల్ క్యాన్సర్ వచ్చింది, తర్వాత అన్నం ఎక్కువ తినక పేగుల క్యాన్సర్ ఎక్కువ వచ్చింది, తర్వాత ఈ క్యాన్సర్లన్నీ ST, SC, BCలకు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే సరైన ఆహారం లేదు. 2400 క్యాలరీల ఆహారం తీసుకోవాలన్నారు, వాళ్ళకి 300-400 క్యాలరీ అన్నం, అంత పచ్చడి, ఇంత మజ్జిగ కూడా లేదు. మిల్క్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య తగ్గింది. మామూలుగా ఒక పల్లెలో 400 కుటుంబాలు ఉంటే 50 కుటుంబాలు కూడా మిల్క్ లేదు. అంటే మిల్క్ లేదంటే పెరుగు లేదు, పెరుగు లేదంటే పాలు లేదు, మజ్జిగ లేదు, మజ్జిగ లేదంటే నెయ్యి లేదు. అంటే ఆ కంజంప్షన్ తగ్గింది. ఫ్రూట్స్ అనేటటువంటి పండ్లు అనేది వాళ్ళు తీసుకునే పరిస్థితి. 22 రూపాయలు యాపిల్ అనుకోండి, కాశ్మీర్ నుంచి రావాలి. అలాగే బత్తాయి, ఇవన్నీ తీసుకునే పరిస్థితి. అప్పుడు EC విటమిన్ తగ్గిపోయి ఇక నెయ్యి లేదా జీడిపప్పులు, బాదం పప్పులు లేదా పప్పులు ఏం తినే పరిస్థితి. ఇంత కందిపప్పు వేసుకొని చారు ఎప్పుడో అది పండగ. అంటే ఏమైంది, భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి మోడీ గారు 40 కోట్ల మందినే పాలిస్తున్నాడు. అందుకే ఆయన హాయిగా ఒక 40-50 కోట్ల మందిని హాయిగా పన్ను కట్టే వాళ్ళు పాలించుకున్నారు. ఈ పన్ను లేని వాళ్ళు, ఆహారం లేని వాడు ఉపాధి కూలీకి వెళ్తే వాడికి 200 రూపాయలు ఇస్తున్నాడు. వాడికి భూమి లేదు, వాడికి ఇల్లు లేదు, వాడికి ఆహారం లేదు, వాడికి 200 రూపాయలు అన్నాడు. అది 100 రోజులు, అది 80 రోజులు తగ్గి. అంటే ఈ 80 రోజులకు వచ్చే 200ని వాడు 360 రోజులు పంచుకోవాలి. అంటే వాడికి 40 రూపాయలు 50 రూపాయలు పెట్టి, అంటే వాడి ఆహారాన్ని ముందు లుప్తం చేయాలి. అది స్ట్రాటజీ అండి. మనుస్మృతి చెప్తుంది ఏంటంటే చాతుర్వర్ణ్యాలు తప్ప పంచమవర్ణ ఆయుష్ను తగ్గించడమే పాలకుడు పని. మనం ఇంతకు ముందు మీరు మాట్లాడిన దానిలో ఒక పబ్లిక్ హెల్త్ కేర్, ప్రైవేట్ హెల్త్ కేర్, ఈ నియోలిబరల్ ఎకనామిక్స్ వల్ల ప్రభుత్వాలు ఎప్పుడైతే ఈ వెల్ఫేర్ ఫంక్షన్ నుంచి విత్డ్రా అయిపోయి రైట్ హెల్త్ కేర్ని ప్రైవేటైజ్ చేసినాయి రైట్. ఇప్పుడు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రైవేట్ హాస్పిటల్ అన్ని బంద్ పెట్టేశారు రైట్. ఓన్లీ ఎక్కడైతే ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరో, ల్యాబొరేటరీలు లేవో, మందులు లేని ఎక్కడైతే కొడుతున్నా అట్లాంటి వాటి మీద భారం పెట్టారు. అయితే ఇప్పుడు అంటే మీరు జనం ఒక పబ్లిక్ హెల్త్ కేర్ కావాలి అని, పబ్లిక్ హెల్త్ కేర్ ఒక పొలిటికల్ ఇష్యూ అవుతుందా రానున్న కాలంలో? పబ్లిక్ హెల్త్ కేర్ విషయంలో ST, SC, BC మైనారిటీలు, పేద ప్రజలు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందండి. అయితే మేము ప్రైవేటు వ్యవస్థనే, ఇప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కట్టడానికి 40 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు కూడా వీళ్ళు లోన్లు ఇప్పిస్తున్నారు. పెద్ద పెద్ద బ్యాంకులకు వీళ్ళే వత్తాస్తుంది ప్రభుత్వం. అదే ఒక ఊర్లో ఇప్పుడు సపోజ్ మీరు కేస్ స్టడీ తీసుకుంటే గుంటూరు జిల్లాలో
మీరు హాస్పిటల్ ప్రాథమిక వైద్యశాలలో వెంటిలేటర్ ఉన్న హాస్పిటల్లో 5 ఉంది గుంటూరు జిల్లా మొత్తంలో. ప్రభుత్వ వైద్యశాలలో ఒక సెలైన్ పెట్టే పరిస్థితి లేదు, ఒక కాన్పు చేయడానికి సంబంధించిన బెడ్ లేదు, చినిగిపోయిన బెడ్ ఉంటుంది. అది ప్రభుత్వం ఇంటెన్షనల్లీ దాన్ని కొలాప్స్ చేసి ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల కరోనా వచ్చింది ఆగిపోవాలి అన్నారు. ఆగిపోవాలని పోయి చూస్తే ప్రభుత్వ పాఠశాలలోకి కరోనా వాడిని తీసుకెళ్లి చూస్తే అక్కడ బాత్రూమ్ లేదు, హాస్పిటల్లో బాత్రూమ్ లేదు, హాస్పిటల్లో బెడ్ లేదు, హాస్పిటల్లో నర్సులు లేరు, హాస్పిటల్లో మందులు లేవు. మరి ఏంటి ప్రభుత్వ పాఠశాల ఎలా ఉందని కరోనా పీరియడ్ లో అందరికి దృష్టి పోయింది. ఏది ప్రభుత్వ పాఠశాల, మరి అంతకిందుకు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ వైద్యశాల అంతకుముందు దాని గురించి తెలుసుకోలేదు. సరే ఇప్పుడు మేము బాగు చేయలేమంటున్నా, మేము ఇప్పుడు బాత్రూములు కట్టలేము, ఇప్పుడు కాలేజీలకి మార్చేసి కాలేజీలకి ఏది కరోనా పేషెంట్లని ఎక్కడికి మార్చారు, కాలేజీలు యూనివర్సిటీలు వాటికి మార్చారు. అంటే ప్రభుత్వ వైద్యశాల భారతదేశ వ్యాప్తంగా ఇంటెన్షనల్లీ కొలాప్స్. అది ప్రజల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మరి బాబు మాకు ప్రైవేట్ హాస్పిటల్కి మేము వెళ్ళలేము, మాకు ప్రభుత్వ వైద్యశాలను మీరు డెవలప్ చేయండి అని 30-40 ఏళ్లగా ప్రజలు కోరుకునే మొదటి కోరిక డిమాండ్ ఏదన్నా ఉంటే ప్రభుత్వ వైద్యశాల. ఎందుకంటే ప్రతివాడికి జబ్బు జబ్బు ఏదో ఒకటి జ్వరం, రెగ్యులర్ గా ఎండలో వెళ్ళినప్పుడు నీరసం, జ్వరం, దగ్గు జబ్బులు, డెంగ్యూలు, స్కైన్ ఫ్లూలు, దోమల నుంచి వచ్చేటటువంటి ప్రతి జబ్బు ముందు దోమ గుట్టేవాడికి వచ్చింది. ఆ దోమ నివారణ లేదు కదా, ఒక బ్లీచింగ్ పౌడర్ కొట్టడమే లేదు కదా. దాంతో ఏమవుతుంది, మనకి డెంగ్యూలు, రెగ్యులర్ గా స్కైన్ ఫ్లూలు, తర్వాత మలేరియా, తర్వాత టైఫాయిడ్, తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాల లింకులు, ప్రభుత్వ వైద్యశాల లింకులు వచ్చే జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. కార్పొరేట్ వైద్యశాల ఎక్కువగా గుండె జబ్బులు, నరాల జబ్బులు, తర్వాత మెదడు స్టాగ్నేషన్, ఇవన్నీ పెద్దవి చూస్తున్నాయి. అసలు ఆ పెద్దవి కూడా కిందకి రావాలి. సరే, ఈ జ్వరం వస్తే ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళాము, కానీ ప్రభుత్వ పాఠశాలలో జ్వరం చూసేవాళ్ళు లేడు. తర్వాత డెంగ్యూ వచ్చింది, ప్లేట్లెట్లు తగ్గినాయి అని చెప్పి 5 లక్షలు అడుగుతున్నారు. అది మొన్నటిదాకా ఆరోగ్యశ్రీలో లేదు. టైఫాయిడ్ లేదు, టైఫాయిడ్ విపరీతంగా వస్తుంది. ఎందుకు, మురికి నీళ్లు తాగడం వల్ల వస్తుంది. ఎండాకాలం నీళ్లు లేవు మనకి. భారతదేశం మొత్తంలో 60% గ్రామాలకు వాటర్ లేదు. ఉత్తరప్రదేశ్ అంతా మేము తిరిగాం కదా, మధ్యప్రదేశ్ తిరిగాం, భోపాల్, కలకట్ట అన్ని తిరిగాం కదా, ఎక్కడ వాటర్ లేదు. కిల్లే వాటర్ మీద ఆధారపడాలి, ఏదో ఒక కంపెనీ మీద ఆధారపడాలి. వాడు ఒక బాటిల్ 12 రూపాయలు 15 రూపాయలు ఉంటాడు. ఆ బాటిల్ పేదవాడు కొనలేడుగా, ఆ 12 రూపాయలు పెడితే వాడికి పప్పు వచ్చింది. అందుకు ప్రాథమిక వైద్యశాలని కొలాప్స్ చేయటంలో డబ్బు లేక కాదు. మోడీ గారు 20 లక్షల కోట్లు అన్నాడు, అందులో 5 లక్షల కోట్లు ప్రాథమిక వైద్యశాల అవ్వలేదుగా. ప్రాథమిక 16 లక్షలకు 16,000 కోట్లు డబ్బులు ఎగగొట్టిన వాళ్ళు డబ్బులు తీర్చడానికి ఇచ్చారు. డబ్బులు ఎవరైతే బ్యాంకులు ఎగ్గొట్టారో వాళ్ళే తీర్చడానికి ఆయన గారు ఇచ్చారు. మరి ప్రాథమిక వైద్యశాల ఇవాళ మీరు కరోనా ఒక్కటే కాదు, జ్వరాలకు ఎక్కువ మంది పీడించబడుతున్నారు. జ్వరం అంటే జనరల్ జ్వరం, ఎక్కువ మంది కాన్పుల పరంగా ఎక్కువ మంది బాధపడుతున్నారు. తర్వాత బిడ్డలు, తల్లులు ఎక్కువ చనిపోయి. అంటే ఇప్పుడు దళిత సంఘాలు కానీ, హక్కుల సంఘాలు కానీ, లేదంటే ప్రజా సంఘాలు కానీ దీన్ని కూడా ఒక ప్రభుత్వ ఆరోగ్యం కావాలి, ప్రజా ఆరోగ్యం, పబ్లిక్ హెల్త్ కేర్ కావాలి, దానికి బడ్జెట్ లో ఒక 20% 25% కేటాయించాలి అని ఒక పొలిటికల్ డిమాండ్ గా తీసుకొచ్చే అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? ఎప్పుడు జరుగుతుంది అదండి. అన్ని హక్కుల పోరాటాలు, లెఫ్టిస్టులు, అంబేద్కరైట్లు అందరూ పోరాడేది 2 విద్యా, వైద్యం ప్రధానంగా, తర్వాత భూమి, తర్వాత పరిశ్రమలో భాగం, ఉపాధి, బ్యాక్లాగ్ పోస్టులు. కానీ ముందు పోరాడేది ఎవరు పోరాడినా వైద్యశాలని స్ట్రెంథన్ చేయమని, ఎవరు పోరాడినా అదే. కానీ ఎవడు ప్రభుత్వం ఇప్పుడు సర్వజనం సుఖినో భవంతు అంటున్నాడు. ఆయన ఒక శ్లోకం చెప్తున్నాడు, కానీ ఇంకొక శ్లోకం వింటలేదు. అందరూ సుఖంగా ఉండాలి అంటున్నాడు. సర్వజనం సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలంటే వైద్యశాల ఉండాలిగా.
ఇప్పుడు 20 లక్షల కోట్లు ఎంత కేటాయించారు మీరు చెప్పండి. 20 లక్షల కోట్లు వైద్యశాలకు ఎంత ఇచ్చారు? లేదా అమెరికా, భారతదేశం నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ ఊర్లో వైద్యశాలకి ఎవరెవరు ఎంత ఇచ్చారు? సరే, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెడదాం. అమెరికా చాలా మంది వెళ్ళారు, దగ్గర దగ్గర 20% గ్రామాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళారు. ఆ వెళ్ళిన ఎవరైనా ఆ ఊర్లో ప్రాథమిక వైద్యశాలకు ఒక బెడ్ ఇచ్చినోడు ఉన్నాడా? ఒక సెలైన్ బాటిల్ కొనిపెట్టినోడు ఉన్నాడా? లేదు ఒక ఒక రూమ్ ఎక్స్ట్రా కట్టించిన వాళ్ళు ఉన్నారా? ధనవంతులు పైగా. అంటే వైద్యం మీద ప్రభుత్వం ఒక్కటే నిర్లక్ష్యం కాదు. సంక్షేమ రంగంలో లైన్స్ వాళ్ళు ఉన్నారు, రోటరీ వాళ్ళు ఉన్నారు, సంక్షేమ రంగం పెద్ద ఎత్తున ఉంది. అంటే బయట వాళ్ళు కూడా ధర్మాదాయం ఉంది, దేవాదాయం ఉంది. ఇప్పుడు దేవాదాయం 13,000 కోట్ల రూపాయలు నిధులున్నాయి తిరుపతిలో. మరి తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఏ ప్రాథమిక పాఠశాలకి వాళ్ళు 1000 రూపాయలు ఇవ్వాలి. 13,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళ నిరర్ధకమైన ఆస్తులు అమ్మితే 1,00,000 కోట్లు రావడానికి ఆంధ్రప్రదేశ్లో సిద్ధంగా ఉంది. 4 లక్షల ఎకరాల భూములు దేవాదాయం ఉన్నాయి. ఒక్క వైద్యశాల మీద కాన్సన్ట్రేషన్ ఎవరైనా పెట్టారా? అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఒక్క ఫోటో చూస్తే ముగ్గురిని ఒకే బెడ్ మీద పండుకోబెట్టి కాన్పులు చేస్తున్నారు ప్రపంచంలో. కానీ అమెరికా వెళ్ళిన వాళ్ళు ముఖ్యంగా ద్రోహులండి. భారతదేశం నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు ద్రోహులు. ఎందుకంటే ప్రపంచంలో ఎవడైనా తన దేశానికి ఏదో ఒకటి చేయాలనుకుని వెళ్తాడు. ఇక్కడ నుంచి బాగా స్కాలర్షిప్ల ద్వారా విద్య చదివి, ఇక్కడ గాలి పీల్చి, ఇక్కడ అన్నం తిని, ఇక్కడ అన్ని చేసుకుని వాడి శరీరం అంతా రూపం వచ్చినాక కదా వాడు వెళ్ళాడు. అంటే మనం ఎంత పెట్టుంటాం అతనికి. కానీ ఏ అమెరికా వెళ్ళిన వాడైనా నేను మా ఊర్లో వైద్యశాలకు చేసిన ఒక్క పేరును మీరు ఇలిస్ట్రేట్ చేయండి. ప్రధానమైనది వైద్యమే కదా. అంటే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి మీరు అడుగుతున్నారు కాబట్టి. సమస్యలు అన్ని చోట్ల మైక్రో అంటే ఈ మైక్రో వెల్ఫేర్ మీరు ప్రశ్న వేశారు, నేను ప్రశ్న వేశాను. అవుట్ సైడ్ అదే చేయట్లేదు. అంటే ఇక్కడ అధిక విద్య ఉన్నవాడు ఇతర దేశం వెళ్ళాడు. అదే కాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఈ దేశంలో ఉన్నోడుకుంటుందా, ఇతర దేశంలో ఉన్నోడుకుంటుందా? సాపేక్షత ఉంటుంది కదా. అంటే సాపేక్షికత అంటే నేను లండన్ వెళ్ళాను, లండన్ ఇండియా ఎలా ఉందో చూశాను. జాన్స్బర్గ్ వెళ్ళాను, జాన్స్బర్గ్ ఇండియా ఎలా ఉందో చూశాను. తర్వాత మలేషియా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను. నేను చాలా దేశాలు తిరిగా. అప్పుడు ఏంటి అక్కడ ఒక్కడైనా అడిగా, ఏమైనా మీ ఊర్లో ఏ పాఠశాలకైనా, పాఠశాల కొద్దిగా ఇచ్చినట్టున్నారు. వైద్యశాల అనేది ముందు గుర్తించాల్సింది ప్రభుత్వం ఎప్పటికీ గుర్తించదు. మనిషిని పోవడం కావాలి. అంటే ఇప్పుడు చనిపోవడం వాళ్ళ ఇంటర్నల్ రూల్ లో ఉందండి. చంద్రబాబు గారు చెప్పాడు. అంటే ఇప్పుడు మనిషి చనిపోతే నేను ఆనందపడతా అన్నాడు. నాకు ఇచ్చే తగ్గుతాయి కదా అన్నాడు పాపం ఆయన చంద్రబాబు గారు. అంటే ఇప్పుడు దేశం వదిలి లేదని మీరు ఎందుకు అనుకుంటారు? అదే అంటే దేశం వదిలి వెళ్ళిన వాళ్ళు బేసిక్ గా బ్రతుకు తెరుగు కోసమో, డబ్బుల కోసమో, సంపాదించడం కోసం కాదు వాళ్ళు వెళ్ళింది. దేశాన్ని దోచుకుని వెళ్ళేది. వాడి రక్తము, వాడి మాంసము, వాడి ఆలోచన మొత్తం ఈ దేశం నుంచి వెళ్ళింది. నువ్వేమైనా చేయాలా? అదే చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు? బతుకు తెరుగు కోసం వెళ్ళాడని ఎందుకు ఫీల్ అవుతారు? నువ్వు బతికి ఇతరులకు చేయటం. స్టేట్ అంటే ఏంటంటే పన్ను కట్టిన వాళ్ళను చేయటం. ఇతర దేశాలకు వెళ్ళినాడు కూడా మనకు అదనపు మనిషే కదా. మనకు సేవ చేయాల్సిన పంపాము. ₹1 ఎక్స్ట్రా వచ్చింది. లేదు నీ దగ్గర 10 లక్షల రూపాయలు మిగిలింది. నీ ఫస్ట్ పని ఏంటి? నా గ్రామాన్ని బాగు చేయాలని ఉండాలి కదా. వాళ్ళ చైనా గురించి చెప్తున్నాం, వాళ్ళ రష్యా గురించి చెప్తున్నాం. అంటే అనే భావం భారతదేశంలో ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ లేదని సర్వేలో తెలియదు. మీకు ఒక చిన్న మాట చెప్తాను. బేసిక్ గా ఇక్కడ ఈ భారతదేశం నుంచి అమెరికాకు వచ్చిన వాళ్ళు ఎక్కువ అగ్ర కులాలు ఉన్నారు. కమ్మ, రెడ్డి, గుజరాత్ వీళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళంతా వాళ్ళకుండే భావజాలం, ఆధిపత్య భావజాలం, ఆ కులతత్వం ఇవన్నీ అయ్యే అంత దూరం వచ్చినా అన్ని మోసుకొని వచ్చారు. సో అదే దీనిలో ఆ కుల ఆధిపత్య చట్టాల్లో వాళ్ళు కులం అనే జబ్బును అక్కడికి తీసుకెళ్లారు. రూపొందిస్తారు. అలాగే మోడీ గారు ఒక RSS, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ చాలా డెవలప్ అయ్యాడు. ఆయన ప్రధానమంత్రి ఇచ్చారు. ఆయన ఒక ప్రాథమిక పాఠశాలను నేను బాగు చేయడానికి నా బడ్జెట్ లో ఇవ్వాలనే ఫీలింగ్ ఎలా వస్తుంది? ఇప్పుడు సీతారామన్ గారి మాటలో మీరు అన్న మాట ఇంతవరకు ఆమె ఇప్పటికే దగ్గర 20 స్పీచెస్ ఇచ్చినారు.
ప్రాథమిక వైద్యశాల అని మాట్లాడారా? లేదు, వాళ్ళకి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివారు, నేను కూడా అక్కడికి వెళ్ళాను. అంబేద్కర్ ఆయన వాల్యూమ్ మొత్తం ప్రాథమిక వైద్యశాల, ప్రాథమిక వైద్యశాల. నా జనం చనిపోతున్నా, నా జనం చనిపోతున్నా, నా జనం చనిపోతున్నా అన్నాడు. రాజ్యాంగం మొత్తంలో నీ మొదటి పని వైద్యశాల, విద్యాశాల అన్నాడు. మరి ఎందుకు వీళ్ళు టేకప్ చేయలేదు? సరే, నేను ఊరికే రెచ్చగొట్టడానికి అమెరికా అన్నాను. అమెరికాలో కమ్మ రెడ్డి కులాల నుంచి వాళ్ళని అనక్కర్లేదు. వాళ్ళకి మాకేం సామాజిక స్పృహ ఉందని ఏ కమ్మారెడ్డి చెప్పండి, నాకు కుల స్పృహ ఉందని చెప్తాడు. వాళ్ళు నిజాయితీ. నేను కులం వాడిని, నేను కులంలో పుట్టా. మా ఊర్లో వాటర్ ట్యాంక్, కమ్మరు ఆ ఊరు వరకే వాటర్ ట్యాంక్ కడతారు, మళ్ళీ పల్లికి కట్టరు. అమెరికా వెళ్ళిన చాలా మంది ఊరు వరకే కట్టారు, మళ్ళీ ఆ నీళ్ళన్నీ మురుగు నీళ్లు పల్లికి రావాలి. అదే ఒక ఎస్సీ వాడు వెళ్తే అసలు పల్లికి పడి కనీసం కమ్మవాడు వాడు ఊరికి వచ్చాడు. వీడు ఎస్సీ వాడు, బీసీ వాళ్ళు, మీరు ఒక్కళ్ళు చెప్పండి, ఒక బీసీ వాడు, ఒక ఎస్సీ వాడు, డౌన్ ట్రాడన్ పీపుల్ వాళ్ళ ఊరిలో ఇది చేశాడని చెప్పండి. మరి ప్రభుత్వాన్ని అడిగా కీలకేమో, నీ దగ్గర 1,00,000 ఉన్నాయి, 10,000 నువ్వు చేయాలి. ప్రభుత్వం దగ్గర కూడా ఏముంటాయి? పన్ను కట్టేవాళ్ళు 40 కోట్ల మందిని చూసుకోవాలి, పన్ను కట్టనోడికి సంక్షేమం చేయాలి. పన్ను కట్టనోడి వాడికి స్వరం ఎక్కడ ఉంది? వాడు పన్నే కట్టట్లేదు కదా. వాడు బియ్యం అడుక్కుంటున్నాడు, వాడు 1000 రూపాయలు అడుక్కుంటున్నాడు, వాడు మందులు అడుక్కుంటున్నాడు, వాడు అన్ని అడుక్కుంటున్నాడు. పన్ను కట్టేవాడిగా మార్చాలి. వాడికి ఎకరం 2 ఎకరాల భూమి ఇవ్వాలి, వాడిని పన్ను కట్టేవాడిగా మార్చాలి. వాడి పారిశ్రామికవేత్తం చేయాలి, పన్ను కట్టేవాడిగా మార్చాలి. పన్ను కట్టేవాడిగా మారిస్తే వాడు ఇంక్లూడింగ్ నీకు ఆదాయం పెరుగుద్ది. ఇప్పుడు మాకు 2 కోట్ల ఎకరాల భూమి ఉంది మనకి, ఇక్కడ మాకు 2 లక్షల ఎకరాలు రెవెన్యూ భూమి ఉంది. పంచాల్సిన భూమి 80 లక్షల మందికి 2 ఎకరాల చొప్పున పెంచితే 1,60,000 ఎకరాలు రెడీగా ఉంది. ఇందుకు జగన్ గారు 2 ఎకరాలు ఇవ్వడం ఇస్తే వాడే లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకొని భూమి పండిస్తాడుగా, పన్ను కట్టేవాళ్ళకి వెళ్తాడుగా. ఎందుకు ఇవ్వడంటే కమ్మ రాజ్యం పోయి వెడ్ల రాజ్యం వచ్చింది, అందుకని. నేనండి పాయింట్ క్యాచ్ చేయండి. ఇప్పుడు ఆయన రైతులకి డబ్బు వేసాడు, కమ్మవారికి వెళ్దా, ఉట్టి రెడ్లకి వెళ్దా, అది జాయింట్ యాక్షనే కదా. ఇప్పుడు ఎక్కువ కమ్మవారికే మేలు చేశాడు ఆయన. ఎందుకు? రెడ్డికి వేయాలి కాబట్టి కమ్మ కూడా వెళ్ళదు కదా. ఎకరం ఉన్నవాడికి 4,000 వేసాడంటే, రెడ్లకి 20 ఎకరం ఉంటే కమ్మవారికి 20 ఎకరం లేదా? అంటే పన్ను కట్టేవాడు ఎవడు ల్యాండ్ ఉన్నవాడికి నువ్వు వెళ్ళినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ల్యాండ్ ఓనర్లు చేస్తే వాడు మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి వస్తాడు. నువ్వు అక్కర్లా. అంటే ఇక్కడ మీరు అనే వాదనలో వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు ఈ రాజ్యాధికారం అనేది ఈ ఆధిపత్య కులాల చేతిలో ఉంది. వాళ్ళ వర్గ ప్రయోజనాలు, వాళ్ళ కుల ప్రయోజనాలను వాళ్ళు కాపాడుకుంటారు. వాడంతటా వాళ్ళు చేయరు. లేట్ అవుద్ది ట్రాన్స్ఫర్ కావడం, వీళ్ళకి చైతన్యం వచ్చి వీళ్ళు ఓటు వేసుకొని ఆ ఇన్స్టిట్యూషన్ ని డెవలప్ చేసుకొని ఆ జెండాలు పెట్టుకొని నెంబర్లు కొంచెం లేట్ అవుద్ది. లేట్ అయ్యే లోపు చేయాల్సింది ఏంటంటే, ఇందులో చదువుకున్న వాళ్ళు, ఇందులో ఉద్యోగస్తులు ఈ ఇన్స్టిట్యూషన్ బలపరచాలి, ఆత్మగౌరవం తెచ్చే స్థాయికి తీసుకెళ్ళాలి, వాడికి లోబడిన స్థాయికి తీసుకెళ్ళాలి. ఈ ఇన్స్టిట్యూషన్ బలపరచాలి. ఇందులో ఉన్న మేధావులు, ఇందులో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు, ఇందులో గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు, గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు, ఉద్యోగులు, ఎస్టీ ఎస్సీ బీసీలో వీళ్ళందరూ స్వార్థపరులు అయిపోయారు. కమ్మారెడ్డి నువ్వు ఎలా ఊహిస్తా? నీ ఊర్లో పాఠశాల కడతాడని ఎలా ఊహిస్తా? వాళ్ళ పార్టీకి అమెరికా నుంచి 100 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు చంద్రబాబు. రెడ్డి నుంచి 200 కోట్లు తెచ్చుకున్నాడు. అందులో 670 కోట్లు తెచ్చారని. అదే నువ్వు ఒక దళిత పార్టీ పెట్టి ఫారంలో ఉన్న వాళ్ళందరినీ దళిత జెండా ఒక డెకరేషన్, జెండా గుడ్డకి ఇవ్వండి అని ఇచ్చేవాడు. ఎందుకని? అదనపు జ్ఞానం, అదనపు ధనం రాజకీయంగా మారాలని అంబేద్కర్ చెప్పారు. అందుకే ఇక్కడ సందా గురించి చెప్తాడు చూడు. ఆయన ఆశ్చర్యచరిత్రం చేసేవి ఏంటంటే, తమ వర్గం వారు ఇప్పటికీ హీనమైన స్థానాన్ని స్వీకరిస్తున్నారు. ఎందుకంటే అగ్రకులాల హిందువులు ఇప్పటికీ వారిపై అధికారం ప్రకటన కొనసాగిస్తున్నారు. తమ రాజకీయ పార్టీని వెన్నుదట్టి బలాన్నిచ్చే సంస్థ షెడ్యూల్ కులాల ఫెడరేషన్
మరింత బలపరచడానికి విరాళాలు సేకరించవలసిందిగా ఆయన గట్టిగా చెప్పారు. బ్రిటిష్ ప్రభుత్వం ముస్లింలు ప్రాముఖ్యతను ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ నాయకులు వారు విడుదలై వచ్చిన తర్వాత ముస్లింలతో పాకిస్తాన్ విషయమై 50-50 ఒప్పందం కుదుర్చుకుంటారని, షెడ్యూల్డ్ కులాల పరిస్థితి మాట్లాడని, మనమే ధనం పోగు చేసుకొని రాజకీయ అధికారానికి పోవాలి, వాడు మనల్ని ప్రోత్సహించాడు. ఎక్కడ ధనం ఉంది? ఆయన ఏం చెప్పాడు? ఎక్కడ ధర ఉంది? నీ కాన్సెప్ట్ లో ధర ఉందని. మేము కారంచేడులో కూడా అదే చేసాం. వాళ్ళు అడగొద్దు, మనమే అంటే రూపాయి అంటే ₹1 కోటి వచ్చింది. ₹1 ఇవ్వండి అన్నాం. 1 కోటి చందా వచ్చింది. దాంతో సొంత ఊరు నిర్మించాం. అప్పుడు మేమే సొంత ఊరు నిర్మించాం, సహాయం తీసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ దిగి వచ్చింది. అంటే ఆ సస్టైనబిలిటీ నేర్పడమే ఇప్పుడు మన ఉద్యమం పని. ఇప్పుడు మోడీ గారు కానీ జగన్ గారు కానీ వాళ్ళందరూ ఏమనుకుంటారు? పేదలు మరణించాలనుకుంటారు. బతికుంటే వాడు బియ్యం ఇవ్వాలి, బతికుంటే కిరసనాలు ఇవ్వాలి, బతికుంటే పంచదార ఇవ్వాలి, బతికుంటే వైద్యం చేయించాలి, పిల్లోడికి అమ్మఒడి ఇవ్వాలి. రాజ్యాధికారమే మెయిన్ కాన్సెప్ట్ అని అంబేద్కర్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ చెప్పినప్పుడు ఎందుకు పెట్టాడు ఆయన? నువ్వు వాడిని అడుక్కున్నంత కాలం నీకేం రాదు. షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ నేను ఎందుకు పెట్టాను? సొంత రాజకీయ పార్టీ ద్వారా మీకు ఎప్పటికైనా మేలు జరుగుద్ది తప్ప, సొంత రాజకీయ పార్టీ ద్వారా మీకు మేలు జరుగుద్ది తప్ప అగ్ర కులాల పార్టీ ద్వారా మేలు జరగదు. కమ్మవారి ద్వారా మేలు జరగదు. ఇన్స్టిట్యూషన్ కమ్మవారు కాస్ట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు, పరిశ్రమలు వాళ్ళి, విద్యాలయాలు వాళ్ళి, ల్యాండ్ వాళ్ళది, ఎడ్యుకేషన్ అంతా వాళ్ళది, తర్వాత కాంట్రాక్ట్స్ వాళ్ళు, అలాగే రెడ్డిలు ఈక్వల్. అనేక సందర్భాల్లో కమ్మారెడ్డి కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణదేవరాయలకి ఎందుకు ఇచ్చాడు? లావు కృష్ణదేవరాయలకి ఎందుకు ఇచ్చాడు? కమ్మవారనే కదా. అలాగే కమ్మవారికి ఎన్ని సీట్లు ఇచ్చాడు? ఎంతమందిని ప్రామినెంట్ పోస్టుల్లో పెట్టాడు? ఇప్పుడు కొడాల నాని బియ్యం ఇచ్చే దగ్గర ఉన్నాడు, పౌర సరఫరాల మంత్రిగా ఉన్నాడు. మరి లక్ష్మీపార్వతికి సాహితీ సంస్థకి అధ్యక్షురాలుగా చేసి, తర్వాత పద్మ అనే ఒక కమ్మారమ్మాయిని స్పోక్స్ పర్సన్ గా పెట్టాడు. ఆయన కమ్మారెడ్డి జాయింట్ వెంచర్ అది. అంటే ఇప్పుడు జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ లో దళిత బహుజనులకి వాళ్ళ న్యాయం జరుగుతుందా? ముఖ్యంగా ఈ అభివృద్ధి ఫలాలు వాళ్ళకి దక్కుతున్నాయా? దళిత బహుజనులకి, మైనారిటీలకి దక్కుతున్నాయా లేదు? జగన్ ప్రభుత్వం ఒక మాయాజాలపూర్వకమైన ప్రభుత్వం. అతని ఇంతవరకు 1 ఎకరం భూమి పంచదు. ఆయన ఫండమెంటల్ గా భూస్వామి మనస్తత్వం. 1 ఎకరం భూమి పంచదు. 1 ఎకరం భూమి కూడా పంచడానికి ఆయన దగ్గర ప్రణాళిక లేదు. 2, ఏ ప్రాథమిక వైద్యశాలని ₹1 ఇచ్చి బాగు చేయాలి ఇంతవరకు. 2, 3 సప్లాన్ నిధులు 22,000 కోట్లు రావాల్సిన నాటికి లెక్క చెప్పలే, ఇంతవరకు ₹1 లెక్క చెప్పలే. 4, అంబేద్కర్ స్మృతి వనానికి ₹1 ఇవ్వలే, భూమిని కేటాయించలే. 5, అంబేద్కర్ లైన్ లో ఒక స్పీకర్ ని సహజంగా దళితుడిని పెడతాడు, ఆయన బ్రాహ్మణుని పెట్టాడు, జిద్వి స్పీకర్ గా బ్రాహ్మణుని పెట్టాడు. తర్వాత 6, ఆయన నోటి నుంచి దళిత శబ్దం కానీ ఎస్సీ ఎస్టీ శబ్దం రాదు. 51 మంది రెడ్లు గెలిచిన దగ్గర ఎక్కడ 1 ఎకరం భూమి మాత్రం సెంటు భూమి కొన్నాడు. 7, ఆయన సెంటు భూమి ఇస్తానని అవమానిస్తున్నాడు. 48 గజాల్లో నువ్వు ఇల్లు వేసుకో అంటున్నాడు ఆయన. సెంటు భూమి, కొన్ని 100 ఎకరాల ఆసాములు ఆయన దగ్గర ఉన్నారు, వేల కోట్ల రూపాయలు సెంటు భూమి అంటున్నాడు. అయితే ఇప్పుడు దళితులు తర్వాత మైనారిటీలు జగన్ కే అయితే ఓటేశారు కదా ఎన్నికల. అప్పుడు ఓటేసిన కారణం ఏంటంటే చంద్రబాబు దళిత బహుజన ద్రోహి, అతను కరప్టెడ్ ఫెలో, రాజకీయ నీతి లేనివాడు, వ్యక్తిత్వం లేనివాడు అనేది బాగా ప్రచారం అయింది. అతను ఏంటంటే మామగారిని వెళ్ళిపోటు పొడిచిన దగ్గర నుంచి కూడా అతని కెరీర్ క్యారెక్టర్ లో చాలా వికృతమైనటువంటి వ్యక్తిగా, ద్వేషపూరితమైన, ప్రజలంటే ద్వేషించేవాడిగా అతని మీద బాగా ముద్రపడిన తర్వాత ఆల్టర్నేటివ్ గా జగన్ గారికి ఇచ్చారు. జగన్ గారు వచ్చిన తర్వాత
చంద్రబాబు 1 ఎకరం భూమి కూడా పంచలేదు, మీరు పంచండి అని అడుగుతున్నారు, మొదటి నుంచి అడుగుతున్నారు. భూమి ఉంది, ఆయన భూమి ఇవ్వట్లే. ఎందుకు ఆ పేరే అతట్లా. నువ్వు రెవెన్యూలో తెచ్చుకోవాలి కదా, 2 ఎకరాల భూమి ఇచ్చి వీడిని రెవెన్యూలో తెచ్చుకోవాలి. 80 లక్షల మంది దళితులు భూమి లేదు, 1,20,00,000 మంది దళితులు నీకున్నారు. వాళ్ళ సప్లా నిధులు 2,20,000 కోట్ల బడ్జెట్ లో 22,000 రూపాయల సప్లా నిధుల్ని నువ్వు న్యూట్రల్ చేసేసావు. నువ్వేమీ వాళ్ళకేమీ డబ్బు ఖర్చు పెట్టట్లా. బ్యాక్లాగ్ పోస్టులు 18,000 పోస్టులు, 1 పోస్ట్ వేయలే. నువ్వు యూనివర్సిటీలో పోస్టింగ్ వేయలే, కాలేజీలో దళితులకు పోస్టింగ్ వేయలే. నువ్వు ఇంతవరకు ఇళ్ల స్థలం సెంటిస్తానంటున్నావు. ఏ రెండుకైనా సెంటు భూమి ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళే 10 లక్షల మంది ఉన్నారు. అంటే ల్యాండ్ ఉన్నవాడు పాలకుడు ఎలా అవుతాడు? భూమిధరుడు. జగన్ గారిని వాళ్ళు మనోళ్ళు ఏదో అమ్మఒడిని చిన్న వాటి కోసం ఏమిటంటే ఆ బియ్యం ఇస్తున్నాడు. 5 కేజీలు బియ్యం అమ్ముకొని కేజీ తెచ్చుకుంటారు. అవి తినడానికి వీల్లేదు. బియ్యం ఇడ్లీలు వేసుకున్నప్పుడు కడుపులు మంటొస్తుంది. అతను ప్రాథమిక వైద్యశాలను దర్శించలేదండి. ఆయన కరోనా వచ్చినప్పుడు ఒక ప్రాథమిక వైద్యశాలను దర్శించాలి కదా ఆయన. అసలు ఇంట్లో నుంచి బయటికి రాలి. ఈ డాక్టర్ సుధాకర్ అనే డాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఒక ప్రభుత్వ డాక్టరు, ఆయన పీపీఈ కిట్లు లేవు అంటే ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడ డాక్టర్లకి, నర్సులకి, హెల్త్ కేర్ వర్కర్లకు కావాల్సిన పీపీఈ కిట్లు లేవు, మాస్కులు లేవు అని ఇక్కడ ఉన్న సమస్యల్ని లేవనెత్తాడు. ఆయన మీద కేసులు పెట్టి ఆయన సస్పెండ్ చేయడం ఈ దళిత డాక్టర్ ఎంతవరకు సమంజసం? సుధాకర్ మీకు ఎలివేట్ అయిందండి. ఆయన తనని అనాలిసిస్ చేసినా, తను విమర్శించినా భరించలేని స్థితిలో ఉన్నాడు. అందరి మీద కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు కేసులు పెట్టి ఎంతమందిని ఆపుతాను? సుధాకర్ ఒక డాక్టర్, 25 సంవత్సరాలు పనిచేసినాడు. నువ్వు కరోనాను ఆపాలంటే ఎక్విప్మెంట్ కావాలని అన్నాడు. తప్పేముంది? అతన్ని సస్పెండ్ చేసినాక అతను ప్రెస్టేషన్ వచ్చింది. ప్రెస్టేషన్ వచ్చినాడు ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు గురించి అసెంబ్లీలో మాట్లాడే మాటలు కొడాలి నాని మాట్లాడి ఏం మాట్లాడుతున్నారు? ప్రెస్టేషన్ లో మాట్లాడాడు. ఆయన పెడరెక్కలు ఎరుగు తీసుకట్టాల్సిన అవసరం ఉంది. అలాగే 9 మంది దళితులు నువ్వు నా మిరగాయలు రావటానికి వెళ్ళేది వెళ్ళమన్నారు. మిరగాయలు రావటానికి వెళ్ళేదంటే వెళ్ళారు. వెళ్ళి మిరగాయలు కోసి వస్తుంటే 9 మంది దళితులు చచ్చిపోయారు. 20 మంది శతగాత్రులయ్యారు. 3 హాస్పిటల్లో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు మరి అక్కడేమో విశాఖపట్నంలోనేమో దక్షిణ కొరియా వాడి ఫ్యాక్టరీకేమో, పాలిమర్ ఫ్యాక్టరీకేమో నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చి ఈడికేమో 5 లక్షలు అన్నాడు. మేము పోరాడినాక 10 లక్షలు అన్నాడు. చివరికి వాళ్ళకి క్షతగాత్రులకి ఏమి లేదు. అక్కడైతే వెంటిలేటర్లో ఉన్నవాడికి 25 లక్షలు అన్నారు. అంటే దళితులు వివక్ష ఉందా లేదా? దళితులను వివక్షగా ఆయన చూస్తున్నాడా లేదా? చూస్తారు. అది వీళ్ళు తెలుసుకోవాలి, మనోళ్ళు తెలుసుకోవాలి. మనోళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ దళితులు బహుజనులు ఏంటంటే డ్రమ్మర్స్, భజంత్రీలు. ఎవరు నన్ను నమ్మితే అసలు ఈయనేమో మనిషిగా పర్లా, అసలు విగ్రహాన్ని నమ్మితేనే భజనలు చేస్తారు. ఒక విగ్రహాన్ని నమ్మితే జయ 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 సుమాసీర వైశ్వర దిక్పాలక శ్రేణి కోటి కోటి పరత్ర ప్రభా భజనలు కదండి వీళ్ళ జీవితం అర్పించింది. జ్ఞానానికి లేదుగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు ఏం చెప్పాడు? మీరు అగ్రకుల రాజ్యాధికారంలో ఏమీ పొందలేరు. వాళ్ళ దగ్గర మరణ శాసనం ఉంటుంది కానీ బ్రతికించే శాసనాలు ఉండవు. ఆయన పుస్తకం. హేతువాద ఉద్యమం నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ విగ్రహారాధన అనేది రాజకీయాల్లో ఒక కల్ట్ వర్షిప్. మోడీ భజన, మోడీ ఆరాధన, జగన్ ఆరాధన, బాబు ఆరాధన, ఇది పెరిగిపోలే కల్ట్ వర్షిప్ లాగా. ఒక రాజు మరణించే వగతార రాలిపోయే సుకవి మరణించే వగతార గగనమెక్కే రాజు జీవించు రాతి విగ్రహములందు సుకవి జీవించు ప్రజల నాల్కల ఎందు. మీకు ఒక్క మాట చెప్తా. రెడ్లు ఎక్కువ పరిపాలించారు. మనకి ఆడి పేర్లు కూడా మనకి ఆంధ్రుల చరిత్ర చదివితే తప్ప తెలియదు. కానీ వేమన పేరు అలాగే మన నరసరావుపేట నుంచి బ్రహ్మానంద రెడ్డి పరిపాలించాడు. నెల్లూరు నుంచి
అతను ఎవరో రెడ్డి జనార్దన్ రెడ్డి పరిపాలించాడు. రంగారెడ్డి జిల్లా నుంచి చెన్నారెడ్డి పరిపాలించాడు. ఆ తర్వాత అనంతపురం నుంచి సంజీవ్ రెడ్డి పరిపాలించాడు. ఆ తర్వాత కర్నూలు నుంచి మన విజయభాస్కర్ రెడ్డి పరిపాలించాడు. కడప జిల్లా నుంచి మన రాజశేఖర రెడ్డి పరిపాలించాడు. కానీ ఏ పిల్లడు అన్న బ్రహ్మానంద రెడ్డి ఎవరంటే పాలెమ్మేవుడు అంటాడు. అదే జాషువా ఎవరంటే మహాకవి అని రాయాలి. అంబేద్కర్ ఎవరంటే భారత రాజ్యాంగకర్త అని రాయాలి. ఈ పాలకులది ఏముందండి? ఇవాళ వాజ్పేయి గారు ఎలాంటి వాడైనా కవి, ఆయన బస్సు వేసాడు. సరే, ఆయన ఆర్ఎస్ఎస్ వాడైనా ఆయనకు ఒక ప్రొఫైల్ ఉంది. ఇవాళ ఏడి వాజ్పేయి? అదే భారతదేశంలో ఒక సన్నాయి వాయించినటువంటి భారతరత్నం తీసుకున్నటువంటి ఒక ఇళయరాజా, లేకపోతే ఇంకొకడు ఇళయరాజుకి భారతరత్నం ఇవ్వలేదు, దళితులు కాబట్టి ఇవ్వలేదు. సరే, జ్ఞానపరమైన అంబేద్కర్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన విగ్రహం ఉంది. ఏమండి, మన రాష్ట్రం దాటితే వీళ్ళ పేరు తెలుసా? మీరు చెన్నై వెళ్ళండి, జగన్ అనే పేరు తెలుసా? చంద్రబాబు పేరే తెలియదు. నేను చెన్నైలో ఎక్కువ కాలం తిరిగే కదా. అక్కడ అన్నాదొరయ్య పేరు తెలుస్తుంది, పెరియార్ రామస్వామి నాయకర్ పేరు తెలుస్తుంది, కరుణానిధి పేరు తెలుస్తుంది. ఎక్కడ మనకి బోర్డర్లోనే వీళ్ళ పేర్లు వినపడవు. వీళ్ళ గురించి మనం అంత భయపడాల్సింది. మోడీ గారి పేరు కూడా అంతే. నాకు తెలిసి 40% పీపుల్ కి మోడీ అనే పేరు పలకడం రాదు. అంటే ఇప్పుడు మీరు దళిత్ మహాసభ ఒక దశలో ప్రారంభించారు. అది ఒక అస్తిత్వవాద ఉద్యమాలకి కూడా దారితీసింది. ఆ తర్వాత అస్తిత్వవాద ఉద్యమాలు కూడా చాలా వచ్చాయి. అయితే ఇప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితిలో ఒకవైపు ఈ ఒక ఫ్యాసిస్ట్ రాజ్యం కేంద్రంలో, అలాగే రాష్ట్రాల్లో ఈ కులాధిపత్య రాజ్యాలు ఉన్న ఈ తరుణంలో ఈ అస్తిత్వవాద ఉద్యమాలకి ఉన్న లిమిటేషన్స్ అంటే అవి వాళ్ళ హక్కుల్ని, వాళ్ళకి జరిగిన అన్యాయాలని, ఆ కులాలకు జరిగిన అన్యాయాలని వాటిని వెలుగులోకి తేవడం ఒక కాన్షియస్నెస్ బిల్డ్ చేశాయి. కానీ ఇక్కడ ఉన్న ఈ రాజ్యాధికారం, పొలిటికల్ డిమాండ్ సాధించడంలో అస్తిత్వవాద ఉద్యమాలకు ఉన్న లిమిటేషన్స్ ఏంటి? ఒకటేనండి, నేను ఇప్పుడు బిఎస్పీ జనరల్ సెక్రటరీ చేశాను. నేను మన బాపట్లో నిలబడ్డప్పుడు 23,000 ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ పీపీపీ పెట్టాము, అప్పుడు కొంతమందిని ఓడించగలిగాము. తర్వాత బిఎస్పీలో పనిచేసాము. తర్వాత పీఆర్పీలోకి వెళ్ళి కమ్మవారిని రెడ్డిని ఓడిద్దామని చెప్పి చిరంజీవి గారితో కలిసి మేము 104కి బీసీలకు సీట్లు ఇచ్చి ధనం ఇవ్వలేకపోయాము. కానీ ఆంధ్రప్రదేశ్లో మహాత్మా ఫూలేని తీసుకురాగలిగాము. మెయిన్ లైన్లోకి అంబేద్కర్, మహాత్మా ఫూలే పొలిటికల్ క్యారెక్టర్స్ గా తీసుకురాగలిగాము. ఆ తర్వాత నవ్యాంధ్ర పార్టీ పెట్టాము. 2 రాష్ట్రాలు విడగొట్టేశాము. 2 వాళ్ళ ఆధిపత్యం తగ్గించాము కొద్దిగా. ఇప్పుడు ఎస్టీ ఎస్సీ బీసీలు 70 ఏళ్లలోనే రాజ్యానికి రావాలని ఏం లేదు. అంటే డిమాండింగ్ పరంగా కొన్ని సాధించుకుంటూ వెళ్ళి 150 ఏళ్ళకి వస్తారు, 125 ఏళ్ళకి వస్తారు. ఇప్పుడు రాజ్యం అనేటటువంటిది 70 ఏళ్లే కదా మనకు అయింది. వీళ్ళు సస్టైనబిలిటీని సాధిస్తున్నారు. ఈ సస్టైనబిలిటీ తర్వాత రెడ్డికి వాళ్ళు మొత్తం చూసిన 11 జిల్లాల్లోనే ఉన్నారు, కమ్మవారు 3 జిల్లాల్లోనే ఉన్నారని కాన్సెప్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఎక్కడ దాకా ఎందుకు శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి ఆధిపత్యం లేదు, కమ్మ ఆధిపత్యం లేదు. ఇద్దరు మళ్ళీ ధర్మాన ప్రసాద్కో, ఏ తమ్మినేని సీతారాంకో, ఎవరికో ఇవ్వాలి. విజయనగరం వెళ్ళేటప్పుడు కమ్మ లేదు, రెడ్డి లేదు. మళ్ళీ ఇద్దరు బొత్స సత్యనారాయణకో ఎవరికో ఇవ్వాలి. విశాఖపట్నం వచ్చేలోకి కమ్మ కొద్దిగా ఉంది, అది తప్పిస్తున్నారు. మళ్ళీ మీకు ఈస్ట్ వెస్ట్ వచ్చేలోకి ఇద్దరు కాపుల మీద ఆధారపడుతున్నారు. నాని పేరు నానికి ఇచ్చారు. మళ్ళీ తర్వాత మీకు గుంటూరు జిల్లా వచ్చేటప్పటికి కృష్ణా హోమ్ మినిస్టర్ ఎస్సీకి ఇవ్వాల్సి వచ్చింది ప్రామినెంట్ గా. అంటే రాజ్యాధికారంలో షేర్లోకి వెళ్లిపోయే దశకు వచ్చేసారు. అంటే వాళ్ళ జిల్లాలో 11 జిల్లాల్లోనే వాళ్ళ పెత్తనం ఉంది. ఎవరు రెడ్డి పెత్తనం ఉంది. అసలు రెడ్డి మనకి శ్రీకాకుళంలో రెడ్డి లేడు, విజయనగరంలో రెడ్డి లేడు, విశాఖపట్నంలో రెడ్డి లేడు, ఈస్ట్ లేడు, వెస్ట్ లేడు, కృష్ణా కొద్ది మంది ఉన్నారు, గుంటూరు కొద్ది మంది. అంటే వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళే తగ్గుతున్నాయి. క్యాస్ట్ కాన్సెస్ పెంచేట కొద్ది లిమిటేషన్స్ తగ్గిపోతున్నాయి వాళ్ళే. ఓహో, రెడ్డి లేని చోట సీట్ ఎలా ఇస్తాం? ఇప్పుడు చూడండి, బాపట్ల ఎస్టీ ఎస్సీ బీసీలు కలిపి 80,000 మంది ఉన్నారు. 80,000 మంది ఉన్నారు. ఒక బ్రాహ్మణుడు 1,600 మంది ఉన్న బ్రాహ్మణుడికి ఇచ్చారు. నెక్స్ట్ ఆయన గెలవడు. కాన్సెస్ పెరుగుతుంది. నువ్వు క్యాస్ట్ కాన్సెస్ తెచ్చావు, కమ్మాని కాన్సెస్ తెచ్చి ఈయన కమ్మకి నేను వ్యతిరేకంగా ఉన్నాడు. కమ్మవారు అమరావతిలో ఎక్కువ భూములు కొన్నారు, రియల్ ఎస్టేట్ చేశారు, నేను విశాఖపట్నం మారుస్తాను అన్నాడు.
మరి కమ్మవారు రెడ్డి కాన్సెప్ట్ చేస్తున్నారు. అసలు రెడ్లు ఎక్కడున్నారో వాళ్ళు చెప్తున్నారు. కమ్మవారు అదే వైరుధ్యాలు, కాంట్రడిక్షన్స్. అంబేద్కర్ ఏం చెప్పాడు? అగ్రకులాల కాంట్రడిక్షన్స్ పెరుగుతున్నాయి. అప్పుడు కూడా మార్వాడీలు బ్రాహ్మణులు కలిసి రాజ్యానికి వచ్చారు. బ్రాహ్మణులు తగ్గిపోయాడు. ముదిరాజు అంటే రెండో క్యాస్ట్ ఎక్కువ వచ్చింది. తర్వాత మూడో క్యాస్ట్ వచ్చింది. ఇవాళ బ్రాహ్మణుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. తమిళనాడులో అయితే ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. కర్ణాటకలో అయితే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. బ్రాహ్మణులు రెడ్డిస్ అయిపోయారు. ఇప్పుడు రెడ్డి నాన్ రెడ్డి ఏరియాలో గెలవలేకపోతున్నాడు. రెడ్డి ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ ఏరియాలో గెలవలేడు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నాడుగా, ఆయన మళ్ళీ ఆ ఊర్లో ఎందుకు గెలుస్తున్నాడు అంటే క్యాస్ట్ కాన్సెప్ట్స్ వాళ్ళే తెస్తున్నారు. వాళ్లే మేము రెడ్లు మేము కమ్మవారు అన్నారు. అప్పుడు వీళ్ళే ఉన్నారు మేము ఎస్టీ ఎస్సీ బీసీలు మా సీట్లు మాకే అన్నారు. రిజర్వేషన్ పరంగా వచ్చినటువంటి 111 సీట్ల వల్ల భారతదేశంలో ప్రామినెంట్ గ్రూప్ ఎవరిది? ఏ పార్టీలోనైనా ఎంపీలు ఎవరు? ఎస్సీలే కదా. ఎస్టీ ఎస్సీ ఎంపీ ఫారం అంత పెద్దది ఇంకో ఫారం లేదు. యాదవులు ఉన్నారు. శరద్ యాదవ్ గారు యాదవ్ ఫారం పెట్టాడు. శరద్ యాదవ్ తర్వాత లల్లు ప్రసాద్ యాదవ్ పెట్టాడు. వాళ్ళిద్దరికి తగాదు వచ్చింది. వచ్చినాక యాదవులు జీలిపోయారు. ఎస్టీ ఎస్సీ ఫారం చేయాల 111 మంది ఎంపీలు చేయాల. మీరు ఇవి చూడండి, రామదాస్ అటాలా బీజేపీ ఆర్పీఐలో ఉన్నా అందులోనే ఉంటాడు. అంటే ఎవరు స్ట్రెంతన్ అవుతున్నారు? ఎస్టీ ఎస్సీ బీసీ స్ట్రెంతన్ అవుతున్నారా? రెడ్లు కమ్మలు స్ట్రెంతన్ అవుతున్నారు. అంటే మీరు ఈ మధ్యన ఏదో ఒక వ్యాసం రాశారు, రాజకీయ బానిసత్వం. మీరు క్యాచ్ చేయట్లా? చెప్పండి. రెడ్డి కమ్మ స్ట్రెంతన్ అవుతున్నారా? ఎస్టీ ఎస్సీ బీసీ స్ట్రెంతన్ అవుతున్నారా? నాకైతే ఎస్సీ ఎస్టీ బీసీ అంత స్ట్రెంతన్ అవుతున్నట్టయితే అనిపించట్లేదు. అంటే ఒక మిలిటెంట్ అంటే ఒక అమెరికాలో ఉండే ప్రతి ఒక్కడు అర్ధ జ్ఞానంతోనే ఉంటాడు. నేను చెప్తున్నా, అమెరికాలో ఉండే ఎంత జ్ఞానం అయినా సామాజిక అర్ధ జ్ఞానం. సరే అంటే నేను అందం ఎందుకంటే పైనుంచి చూసి కింద ఏం జరగట్లేదు అనుకుంటాడు. కాదండి, ఇప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ ఉన్నాడు కదండి. రామ్ విలాస్ పాస్వాన్ ఉన్నాడు. ఆయన దళితుడు. ఆయన ఎప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నా కూడా దానిలో ఉంటాడు ఆయన. అథావలే రామదాస్ అథావలే ఉన్నాడు. అంటే వీళ్ళు దళిత హక్కుల్ని అక్కడే ఒక చోట ఏనండి, ఆయనలో లోపం కూడా చెప్తాను. నేను లండన్ వచ్చేటప్పుడు రతన్ టాటా నా పక్కన కూర్చున్నాడు. మీరు సొంత ఫ్లైట్ లో ఎందుకు వెళ్ళలేదన్నాడు. అన్నిసార్లు వెళ్ళలేమన్నాడు. అన్నిసార్లు సొంత ఫ్లైట్ లో వెళ్ళలేమన్నాడు. ఆయనే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇచ్చారు, కూర్చున్నాడు. అన్నిసార్లు సొంత ఫ్లైట్ లో వెళ్ళలేనప్పుడు కొన్నిసార్లు ఆ ఫ్లైట్ కూడా ఆయన ఎంత చేస్తున్నాడు, వాళ్ళ ఫుడ్ దాని మీద ఎంత చేస్తున్నాడు మీకు ఇంటర్నల్ గా. మీకు భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత మీకు ఈ అగ్రకుల పార్టీల్లో ఉన్న ఎస్సీలు వాళ్ళతో ఎంత పోరాడారు. మన జగజ్జీవన్ రావు గారు అమ్మాయి స్పీకర్గా ఉన్నప్పుడు ఎన్ని జీవోలు వచ్చినాయి, ఎంత పాజిటివ్ గా వ్యవహరించింది ఎస్సీలకి. తర్వాత ఇవాళ ఈయన ఫుడ్ లో ఉన్నప్పుడు ఆ పంపిణీ విధానంలో ఆయన వీలున్నంత వరకు ఎంత ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ చౌక దుకాణాల నుంచి దళితులకు వెళ్ళడం కోసం చౌక దుకాణాలే దళితుల ఏరియాలో పెట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు. మీకు అర్థం కాని ఏంటంటే స్వతంత్రమైనటువంటి సీట్ రానప్పుడు ఇప్పుడు మీరు ఈ దేశంలో బతకలేకపోయారు. మీరు ఇతర దేశాల్లో కూడా ఈ దేశం గురించి ఆలోచిస్తున్నారు. మెరుగా కాదా? మీరు ఈ దేశంలో బ్రతకలేకపోయారు. వినండి, ఇప్పుడు పాస్వాన్ గారు చరిత్ర చూస్తే సొంత పార్టీలు పెట్టాడు, సొంత ఎంపీలుగా గెలిచాడు. తర్వాత యాదవులతో తగాద పడ్డాడు, యాదవులతో మెర్జ్ అయ్యాడు, కాంగ్రెస్ తో తగాద పడ్డాడు, రైల్వే మినిస్ట్రీ కాంగ్రెస్ జాయింట్ దీనిలో పొందాడు. అంటే ఇవన్నీ చేసేటప్పుడు ఆయన ఆస్తి మొత్తం చూసినా 25 కోట్లు లేదు. ప్రజలకు చేసిందంతా 1,00,000 కోట్ల పైన చేశాడు. అంటే రైల్వేకి ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? జగజ్జీవన్ రామ్ అని రివైవ్ చేశాడు. జగజ్జీవన్ రామ్ ఏమైతే పోస్టులు ఇచ్చాడో వాటిని అథెంటిటీ చేశాడు. అందుకే పాజిటివ్ గా చుట్టం ముందు నేర్చుకోవాలి. మీరు చూడండి, రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు పాస్వాన్ ఏం చేశాడు? మామూలుగా ఎన్ఎంఆర్ఎస్ మొత్తాన్ని
ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి పిఎఫ్ పెట్టాడు. ఇవాళ ప్రభుత్వం అంటే వేరే భోగిలోకి వెళ్ళాడు. సొంత పార్టీ రాజ్యాధికారం చేసే బీహార్ నుంచి వచ్చిన ఒకడు 2 ఎంపీలు గలవాడు రాజ్యాధికారం సొంత పార్టీలో తేలేకపోయాడు. అంటే మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు రామదాస్ అటాలే ఉన్నాడు. రామదాస్ అటాలే వాళ్ళు తొత్తుగా వ్యవహరిస్తున్నట్టు నటిస్తున్నాడు. కానీ మహారాష్ట్రలో అన్ని కాలేజెస్ లో స్కాలర్షిప్ విషయంలో అన్ని మహర్లు ఇతర దేశాల విషయం వెళ్లే విషయంలో ఆయన ప్రయత్నం చేస్తాడు. మీరు అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళు సొంత పార్టీలుగా ఎవడో దళితుల్లో పుట్టినవాడు బీసీల్లో పుట్టినవాడు ద్రోహులు కాదు, వాళ్ళు అవకాశవాదులుగా మారుతారంతే, ద్రోహులు కాదు. ఇప్పుడు నేను డెలిబరేట్ గా మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మీతో డెలిబరేట్ గా అవకాశవాదంగా మాట్లాడట్లా, డెలిబరేట్ గా మాట్లాడుతున్నాను. డెలిబరేట్ గా మాట్లాడటం అనేది ఎంతమందికి సాధ్యమవుతుంది? సొంత జీవితం కావాలి. అది ఒక జగన్ గారి దగ్గర హోమ్ మినిస్టర్ గారు లేదా ఇంకొకరు మాట్లాడగలరా? సొంత జీవితం లేదు కదా. అక్కడ పార్టీలో ఉన్నారు. కానీ దిశా చట్టం వచ్చింది. దిశా చట్టంలో ఇవాళ మండలానికి ఒక పోలీస్ స్టేషన్ వచ్చింది. ఆమె వెళ్ళి ఓపెన్ చేస్తుంది. అంటే దిస్ ఈజ్ పాజిటివ్ ఏరియాస్. అంబేద్కర్ ఏం చెప్పాడు? నేను కాంగ్రెస్ కిందకి వెళ్ళాను, నేను వీరునంత మేలు చేయడానికి వెళ్ళాను. హిందూ కోడ్ బిల్ ఇచ్చాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ మినిస్ట్రీలో చేరినప్పుడు కమ్యూనిస్టులు అది ఇది అన్నారు. మరి హిందూ కోడ్ బిల్ వల్ల అనుభవించింది ఎవరు? ఇవాళ 33% ఉమెన్ కావాలని ఘోషించింది హిందూ కోడ్ బిల్ వల్లగా. బృందాకారత ఘోషిస్తుంది హిందూ కోడ్ బిల్ వల్లగా. అస్పృశ్యత నివారణ చట్టం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెచ్చింది మరి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో వాదించాగా. ఇవాళ మీరు అమెరికా వెళ్లారు, మీరు తపన పడుతున్నారు. ఆ భారతదేశంలో పేద ప్రజలకు రాజ్యాధికారం కావాలని తపన పడుతున్నారు, హేతువాదం కావాలని తపన పడుతున్నారు. మీరు ఇక్కడ బతకలేకపోయారు, బతకాల్సినంత బతకలేకపోయారు, అక్కడికి వెళ్ళారు. అయినా మీ మైండ్ ఎక్కడుంది? భారతదేశం మీద ఉంది, భారతదేశం యొక్క పేదరికం మీద ఉంది, హ్యూమన్ రైట్స్ మీద ఉంది. భారతదేశంలో ఉండే హాస్పిటల్లోకి మీరు చూస్తున్నారు. అలాగే దళిత మంత్రి ఎవడైనా సరే వాడు చాలా లోతుగా ఈ సమాజాన్ని చూస్తున్నాడు. వాడు అందరూ నాతో మాట్లాడతారు కదండి. పాస్వాన్ గారి ఇంట్లో నేను లేనా? రామదాస్ అటాలా మేము కలిసి డర్బన్ వెళ్ళలేదా? ఏమండి 111 ఎంపీలని ఏకం చేసి 1989 తేలేదా? ఇవాళ ఒరే అనే సాహసం ఎవరికైనా ఉందా? 111 ఎంపీలు ఎస్సీలు కాకపోతే మీకు ఆ చట్టం తెచ్చేవాళ్ళ? ఇవాళ దళితులను ఎవరైనా ఒరే అని పిలవగలరా? రాజ్యాధికారం వచ్చే వరకు కొంత అవకాశవాదం, డిప్లొమాటిక్ నేచర్ ఉంటుంది. వాడికే ఎక్కువ తెలుసు మనకంటే. జగజ్జీవన్ రామ్ ఎందుకు హోమ్ మినిస్టర్ స్థాయి నుంచి ఇందిరాగాంధీని ఎదిరించొచ్చాడు? రైల్వేలో ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? వ్యవసాయంలో ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? హరిత విప్లవం వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? ఫస్ట్ బీహార్లో ల్యాండ్ పెంచింది ఎవరు? పోస్టల్లో ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? ఇవాళ అన్ని పోస్టుల్లో ఎస్సీలు ఉన్నారంటే 10th క్లాస్ పాస్ అయినట్టు ఉద్యోగం అంటే ఎవరు చేశారు? బ్రాహ్మణ్ మినిస్టర్ చేస్తాడా? ఏ బ్రాహ్మణ్ మినిస్టర్ అయినా చేస్తాడా? బాలయోగి గారు స్పీకర్గా ఉన్నప్పుడు నేను లండన్ వస్తుంటే ఆయన కాన్వాయ్లో నన్ను లండన్కి ఎందుకు పంపాడు? బాలయోగి స్పీకరు నన్ను ఎందుకు పంపాడు లండన్? ఒక లాస్ట్ ప్రశ్న అడుగుతాను. అంటే ఈ ఫస్ట్ దానిలో భాగంగా అంటే మీరు ఈ మధ్యన రాజకీయ బానిసత్వం అని మీరు ఏదో ఒక ఆర్టికల్ ఏదో రాశారు కదా, రాజకీయ బానిసత్వం అని. రైట్. అంటే ఇప్పుడు దళితులు వీళ్ళంతా కూడా ఈ ఆధిపత్య కులాల రాజకీయ పార్టీల్లో చేరడం వల్ల రైట్ అది దళిత ప్రయోజనాలకి కానీ హక్కులకు కానీ ఏమన్నా ప్రయోజనం ఉంటుందా దానివల్ల? అసలు ఎప్పుడైతే పూనా ఫ్యాక్ట్ నుంచి అగ్రకులాలతో కలిసి రాజ్యాధికారంలో నెంబర్గా గెలవడం అనేటటువంటి ఫార్ములా ఎప్పుడు వచ్చిందో ఆ రోజు నుంచే అగ్రకుల రాజ్యాధికారంలో భాగస్వాములైనటువంటి వాళ్ళు కొందరు అగ్రకుల రాజ్యాన్ని ఎదిరించేటటువంటి రాజకీయ పార్టీలను 2 రకాలు వచ్చేసినాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సొంతగా పార్టీలు పెట్టాడు. ఇది ఆల్టర్నేటివ్ ఫార్ములా. ఇది క్లిష్టమైంది. అగ్రకుల రాజ్యాధికారంలో బాగా వెళ్ళిన ఎస్సీలు బీసీలు వీరునంత చేసుకుంటా ఉంటారు. కొంతమంది స్వార్థపరులైపోయి వాళ్ళు తొత్తులుగా మారిపోయి వీళ్ళనే దోచుకునే వాళ్ళు కూడా ఉంటారు.
ఆ ఫార్ములాకి అలవాటు పడతారు, ఆ ఫార్ములాలో చిక్కుకుపోతారు. కానీ పాస్వాన్ లాంటి వాళ్ళు ఈ రోజుకి మీరు ఆయన ఆస్తి చూస్తే ఒక మార్వాడి అంత ఆస్తి ఉండదు. ఆయన ఈ రోజుకి ఢిల్లీలో ఇల్లు లేదు, ఆయన 12th జనపదలోనే ఉంటాడు. మనం అటు చూడలేము వాడిని. వాళ్ళు వెళ్తున్న రైలు ఎక్కి ఆ బోగిని ఖాళీ చేయించి మన వాళ్ళు ఎక్కించడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు తొత్తులుగా చెంచాగిరులు చేసేటటువంటి వాళ్ళు 50% ఉన్నట్టు తెలియదు సర్వేలో. అగ్రకుల రాజ్యాధికారానికే మేలు చేసేవాడు. చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ఉన్నాడు, ఒక దళిత నాయకుడు, ఒక మిలిటెంట్ నాయకుడు. ఆయన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు ఈ రామ్ విలాస్ పాస్వాన్ గాని అతవలే గాని వీళ్ళు ఓపెన్ గా డిమాండ్ చేయమని ఒక్క ప్రకటన ఇచ్చారా? మీకు హ్యూమన్ రైట్స్ వేరు, పౌర హక్కులు వేరు, హ్యూమన్ రైట్స్ వేరు. అందులో ఉన్నవాడి స్కోప్ చాలా తక్కువ. నాకు ఏ పదవి లేదు. ఇప్పుడు నేను చాలా విశాలంగా మాట్లాడుతున్నా, వినండి. మీరు ఏం ఆశించట్లేదు, ఇక్కడ మీరు విశాలంగా క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఆ భోగిలో ఉన్నవాడిని తోసేస్తారు. ఆ భోగిలో వాడు ఉన్నాడు, వాడు అండర్లో ఉన్నాడు. వీడిని అరెస్ట్ చేయడానికి, ఇతన్ని అరెస్ట్ చేయడానికి వాడు చెప్పే ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి. స్టేట్ పవర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అది ఒక నియంతృత్వంలో ఉంటుంది. ఎక్స్టర్నల్ డెమోక్రసీ ఉంటుంది, ఇంటర్నల్ గా ఒక నియంతృత్వం ఉంటుంది. వాళ్ళ నుంచి ఆశించడం కంటే దళిత హ్యూమన్ రైట్స్ పెంచుకోవడం మంచిది, దళిత పాలిటిక్స్ పెంచుకోవడం మంచిది, మన రాజ్యాధికారానికి మనం వెళ్ళటం మంచిది. కమ్మవారు వాళ్ళు ఎక్కువ ఉన్న సీట్లోనే నిలబడుతున్నప్పుడు, రెడ్లు వాళ్ళు ఎక్కువ ఉన్న దగ్గరే నిలబడుతున్నప్పుడు, వాళ్ళు అనంతపురం, కర్నూలు, కడపలోనే 51 మందిని చిత్తూరు నిలబడినప్పుడు, ఈ మిగిలిన రిమైనింగ్ ఏరియాస్ లో ఈస్ట్ గోదావరిలో మీకు వెస్ట్ గోదావరిలో కాపుల పర్సంటేజ్ ఇప్పుడు 16 పెరిగింది. ఒక రోజు 2 ఉండేది. వీళ్ళే లెక్క నిలబడేవాళ్ళు. ఇవాళ పొన్నూరులో మరి నిన్నటి వరకు ఉన్న కమ్మవారిని తీసేసి కాపు వచ్చాడు. ఇవి మనం ఒక హ్యూమన్ రైట్స్ పర్స్పెక్టివ్ లో మనం చూడలేము మొత్తాన్ని. బానిసైన వాడు వాళ్ళ దగ్గర తల వంచే ఉంటాడు. బానిస కానివాడు మామూలు వ్యక్తి కూడా తల ఎత్తే మాట్లాడతాడు. మీరు నేను బానిసం కాదు, స్లేవ్స్ కాదు. వీఆర్ ఇండిపెండెంట్ పీపుల్. మనం కాన్స్టిట్యూషనల్ గా మాట్లాడగలం. మనం రాజ్యాధికార భావాన్ని, స్వేచ్ఛ, స్వాతంత్ర్య, సౌభాతృత్వ, ఆర్థిక పేదరికాన్ని పోవాలని మనం మాట్లాడగలం. వాళ్ళు మాట్లాడలేదు. కానీ వాళ్ళు చేసేది కూడా కొంత ఉంటుంది. ఆఖరి ప్రశ్న, దళిత బహుజన మైనారిటీ హక్కుల కోసం లేదంటే రాజ్యాంగ ఫలాలు సమంగా దక్కేందుకు మన ముందు ఉన్న కార్యాచరణ ఏంది? మనం ఏం చేయాలి? మన ముందున్న కార్యాచరణ రెండే. ఉన్న స్టేట్ మీద డిమాండ్ చేసి వీలునంత తెచ్చుకోవడం, ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ తప్ప అగ్రకులాల రాజ్యాధికారం మీకు ఏం చేయదని ప్రజలకు చెప్పడం. ఈ 2 రోజు జరగాల్సిందే. ప్రజలు స్టేట్ పవర్ ఉన్న దగ్గరే దోషులు పెట్టుంటారు. ప్రజలు స్టేట్ పవర్ ఉన్నటువంటి వాయిస్ ఎక్కువ వింటారు. ప్రజలు స్టేట్ పవర్ కి వాయిస్ ఎక్కువ ఉంటుంది. కరపత్రాల ద్వారా వెళ్తారు, ఆఫీసర్ల ద్వారా వెళ్తారు, భజంత్రీల ద్వారా వెళ్తారు, ఎమ్మెల్యేల ద్వారా వెళ్తారు. ఇప్పుడు నేను చెప్పే వాయిస్, నేను మీతో మాట్లాడిన వాయిస్, రాజ్యాధికార వాయిస్, ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలందరూ కలిస్తే 85% మనం ఓట్లు వేసుకుంటే మనం గెలుస్తాం అని నేను బాపట్లో చెప్పి 23,000 ఓట్లు తీసుకొచ్చా. వేమూరులో నిలబడి 24,000 ఓట్లు తీసుకొచ్చా. మరి నేను లోనికి వెళ్ళినట్టే అర్థం. ఎస్సీ మొత్తం ఓట్లు వేశారుగా. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన ప్రత్యేక నియోజకవర్గాల ప్రకారం ఫోనా ఫ్యాక్ట్ లేకపోతే నేను అసెంబ్లీ క్యాండిడేట్నే కదా. అగ్రకులాల మీద ఆధారపడ్డప్పుడు న్యూట్రల్ అయిపోతున్నాడు వాడు. కాబట్టి మన రాజ్యాధికారం మనకు కావాలి అనే పార్టీలు డెవలప్ కావడానికి ఒక 15-20 పడుతుంది అంతే. మీకు ఇందుకు యూపీలో నేను మాయావతి గారితో కూడా తిరిగాం కదా, కాంశీరామ్ గారు అక్కడ పెరియార్ మేళా కూడా పెట్టాం కదా. నేను అంబేద్కర్ పార్క్ డిజైన్ చేసిన వాళ్ళు ఉన్నాను, అంతా నేను ఆయనతో ఉన్నాను కదా. ఇప్పుడు యూపీ ఇప్పటికీ దళితులు కాన్షియస్ గానే ఉన్నారు. ఇప్పటికీ దళితులు మనం ఏదో ఊరికే పైపైన చూడటానికి వీల్లేదు. వాళ్ళ ఓటింగ్ శాతం చూశారు కదా మీరు. దళితులు ఇప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీకే వేస్తున్నారు. ఇప్పుడు రేపు జగన్ గారికి 55% వచ్చింది కదా, ఇతనికి 40% వచ్చింది కదా. అతన్ని 30 చేయాలని చూస్తున్నాడు. తెలుగుదేశం ఇతన్ని 26కి తీసుకురావాలని చూస్తున్నారు.
వీళ్ళిద్దరూ ఈ వైరుధ్యాన్ని ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు వాడుకొని పార్టీని డెవలప్ చేయాలి. మన పార్టీని డెవలప్ చేసుకోవాలి. లేదు పార్టీలు అన్ని కలిపి ఒక సమాఖ్యను డెవలప్ చేసుకోవాలి. ఈ 5 ఏళ్ళు కావచ్చు, నెక్స్ట్ 5 ఏళ్ళు లేదు. మనం వస్త్రం సంపాదించుకున్నాం, కోటి సంపాదించుకున్నాం, ఇల్లు అన్ని ఒకటొకటి వాళ్ళని కూడా బార్గెన్ చేసి చాలా సంపాదించుకుంటున్నాం కదా. చివరిది రాజ్యాధికారం. రాజ్యాధికారం వచ్చేటప్పటికి మనం ఇతరులకు సహాయం చేసే అంత అది కాదు, బౌద్ధ సూత్రాలు కావాలి. అప్పుడు కమ్మారెడ్డిని దోచుకునే వాళ్ళుగా మనం ఉండకూడదు. మనం అల్పసంఖ్యాకులుగా మారిపోతారు పాపం కమ్మారెడ్డి. ఎప్పుడు వాళ్ళు మనకు రాజ్యం వచ్చినప్పుడు వాళ్ళు చూడగలిగిన స్థాయికి వాడు బ్రెయిన్ ఎదగాల. రాజ్యం అంటే అందరిని వాడు రైతు కదా, మరి వాడు రైతునప్పుడు కొల్లగొట్టకూడదు. మరి ఆ స్థాయిలో ఇప్పుడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు కమ్మారెడ్డి అంటే వాడు పాపం దోపిడీ శక్తులుగానే ఉన్నారు, కానీ బ్రెయిన్ మారట్లా. వాళ్ళ బ్రెయిన్ మార్చేవాడు ఎవడు లేడు. కానీ అంబేద్కర్ మనకేం చెప్తున్నాడు? నీకు రాజ్యం వచ్చినా సంపద పంచాల్సిందే, నీకు రాజ్యం వచ్చినా ఒక అనవసరంగా అరెస్ట్ చేయొద్దు, నీకు రాజ్యం వచ్చినా నువ్వు రూల్స్ పాటించాల్సిందే, రాజ్యాంగబద్ధంగా వెళ్లాల్సిందని చెప్తున్నాడు. ఎవరు? మనకు అంబేద్కర్ ఉన్నాడు. పాపం కమ్మారెడ్డికి ఎవరున్నారు? పాపం రెడ్డికి ఎవరున్నారు? పాపం ఒక తాత్వికుడు లేడు కదా, పాపం ఒక నీతి చెప్పేవాళ్ళు లేడుగా, పాపం ఒక అయ్యా మీరు ఇట్లా జీవించాలని చెప్పేవాళ్ళు లేదు. మరి అంతమంది నుంచి చదువుకుంటారు వాళ్ళు. పాపం మనకెవరున్నారు? అంబేద్కర్ ఉన్నాడు, మహాత్మా పూలే ఉన్నాడు, పెరియార్ ఉన్నాడు, నారాయణ గురు ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు, సాంఖ్యులు ఉన్నారు, వైశేషికులు ఉన్నారు, మహావీరుడు ఉన్నాడు. మనకి ఇంతమంది ఉన్నాడు, వాళ్ళకి ఎవట్లేదు. అందుకే మనకు బుద్ధి ఉంది. ఏ ఎస్సీ ఇంకొకరిని చంపల, ఏ ఎస్సీ ఇంతవరకు ఇంకొకరిని చంపల, భూమి కోసం చంపల, స్త్రీ కోసం చంపల. ఎంత గొప్ప జాతి చూడండి. ఏ దళితుడు ఇంకొకరిని చంపకుండా జీవిస్తున్నాడు. వాడికి రాజ్యాధికారం రాక ఇంకెవరికి వచ్చింది? అందుకే వాడి సంఖ్య 22 అయిపోయింది. ఎస్టీ ఎస్సీల సంఖ్య 22 అయింది. ఇక బీసీలు వాళ్ళు అర్థబానిసలు. హిందూ మతంలో ఉన్నంత కాలం వాళ్ళు బానిసత్వం పోదు. బీసీ అనేవాడు పేరుకి బీసీ గాని వాడు విగ్రహాలకు లోబడిపోతున్నాడు, వాడికి రాముడికి లోబడిపోతున్నాడు, వాడు ఆ బీసీ అనే మహోన్నతమైన జాతి గాని ఆ వృత్తికారులు గాని రాజ్యాధికారం మనకు కావాలి, మనం కమ్మారెడ్డి లేదు ఇతర కులాలకు బానిసత్వం చేయకూడదని ఎస్సీలతో కలవాలి. వాడు మహోన్నతులు, వాడు శ్రమజీవులు, ఇతరుల సొమ్ము దోచుకునే వాళ్ళు, ఇతరులు ప్రేమించే వాళ్ళని బీసీలు ఎస్సీలు తెలుసుకున్న రోజున, మైనార్టీలు మనందరం ఎస్సీ బీసీ నుంచి వచ్చిన వాళ్ళు అని తెలుసుకున్న రోజున ఒక పెద్ద కెమిస్ట్రీ ఆర్గనైజ్ అవుతుంది. పొలిటికల్ కెమిస్ట్రీ రాబోతుంది మీకు. 2030 తర్వాత ఇంకొకటి రాజ్యానికి రారు. పాపం కమ్మారెడ్డి లిమిటేషన్స్ ఉన్నాయి పాపం వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడిప్పుడు అన్ని జిల్లాల్లో ఎస్టాబ్లిష్ కాలేదు. వాళ్ళు మన లెక్కలు చూస్తే విజయనగరం జిల్లాలో 5,000 మంది ఉన్నారంట రెడ్డిస్. విజయనగరం జిల్లా మొత్తానికి 3,000 మంది ఉన్నారు పాపం. శ్రీకాకుళం జిల్లా మొత్తానికి 2,000 మంది ఉన్నారు పాపం. అసలు వాడికి మరి వాళ్ళు ఎక్కడోళ్ళో మనకు తెలీదు. వాళ్ళు అక్కడక్కడ లొకేటెడ్గా ఉన్నారు. మరి సర్వజనీయమైన జాతులు ఇవి. 111 మంది ఎంపీలు కలిగినటువంటి మహోన్నతమైన పార్లమెంట్ స్ట్రక్చర్ ఉన్న జాతులు ఇవి. సుధాకర్ వాళ్ళ రోడ్డు మీద ఈడిస్తే ప్రపంచం గగ్గోలు పెట్టింది. వాళ్ళ కమ్మోడికి ఏమైనా జరిగితే అడిగేవాడు లేడు. కమ్మోడు తప్ప 2 ఈవెన్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన అడిగేవాడు లేడు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన అడిగేది లేదు, కమ్మోడు తప్ప. ఓకే అండి, చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా దళిత బహుజనుల హక్కులని, అంబేద్కర్ ఆశయాలని, రాజ్యాధికారి కోసం కత్తి పద్మారావు గారు నిబద్ధతతో ఉద్యమిస్తూనే ఉంటారు.